యెషయా గ్రంథము 53:7. యెషయా గ్రంథము 53:7. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. వరము తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వారిదుట మౌనముగా ఉండనట్టు అతడు నోరు తెరవలేదు. ప్రభువా, ఈ వాక్యమును దీవించండి. నీ మెల్లని స్వరాన్ని మాకు వినిపించండి. వాక్యము నీది, ప్రజలు మీ వారు, మీ దాసుడు నిష్ప్రయోజకుడు. నీ ఆత్మతో అభిషేకించండి, నీ శిలువను మరుగుపరచండి. వాక్యమైన యేసు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. దౌర్జన్యము నొందెను. యేసు ప్రభు దేవు పొందుకున్నాడు దౌర్జన్యం. యేసు ప్రభు మీద ఏం చేశారు? దౌర్జన్యంగా దమ్మిగా మీద పడ్డారట. దౌర్జన్యము నొందెను, బాధింపబడెను. రెండవది యేసు ప్రభు ఏం చేయబడ్డాడు? బాధింపబడెను. బాధ అంటే అర్థం ఏంటి? పిడిగుద్దులు గుద్దడం, ముఖం పైన ఉమ్మి వేయడం, కొరడాలతో కొట్టడం. ఇదంతా బాధ తెస్తుందే తేడా? ఏం తెస్తుంది? కొరడా దెబ్బలు మనిషికి బాధ. కొట్టినప్పుడంతా యేసు ప్రభు ఏం తీసుకుంటున్నాడు? బాధ అనుభవిస్తున్నాడు. బాధ. ఒకటి దౌర్జన్యము నొందిన దేవుడు, రెండు బాధను అనుభవించిన. ఈరోజు మనకు బాధలు తక్కువే, ఎందుకంటే మన బాధలన్నీ ఆయన భరించినాడు. మన బాధలన్నీ యేసు ప్రభు తీసేసుకున్నాడు. ఆయన బాధ నొందేను. మూడవదిగా మౌనముగా ఉండను, నోరు తెరవలేదు. ఆయన మౌనంగా ఉన్నాడు. కొడుతున్నా చూడండి, యెషయా గ్రంథము 50వ అధ్యాయము, యెషయా గ్రంథము 56. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనం. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరిగివే వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివే వారికి అవమానపరచు వారికి నా ముఖము. ఇది యేసు ప్రభు మన కోసం పొందిన బాధ. కొట్టువారికి నా వీపునిచ్చిన అంటున్నాడు. యేసు ప్రభు ఏమిచ్చాడమ్మా? కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, ఉమ్మి వేసే వారికి అవమానపరచు వారికి నా ముఖాన్ని నేను దాచుకోలేదు. ఎంత బాధను మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దిగమింగినాడు. సోదరి సోదరుడా, 1 కొరింథీ 5వ అధ్యాయము 7వ వాక్యము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:7. మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద ఒకటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. యేసు ప్రభువు పస్కా పశువు. తాను ఈ లోకం నుంచి తండ్రి యుద్ధకు వెళ్ళాడని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. ఆయన పస్కా పశువు. ప్రతి మానవుని పాపాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని తన చేతులు మన చేతులకు బదులుగా తన చేతులనిచ్చి, మన కాళ్ళకు బదులుగా ఆయన తన కాళ్ళనిచ్చి, మన తలకు బదులుగా ఆయన తలనిచ్చి, మన హృదయానికి బదులుగా ఆయన హృదయంలో బలపు పోటు పొడిపించుకొని మనకు మారుగా తన రక్తాన్ని కలవరిలో చిందించిన దేవుడే మన ప్రభు అయిన క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను. సకల మానవాళికి సరిపడు రక్షణ, యావత్ ప్రపంచానికి సరిపడు రక్తాన్ని దేవుడే మానవుడై చిందించాడు ఆ కల్వరి శిలువలో. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యంలో దైవజనుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19లో పితృపారంపర్యమైనవి వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి
క్షయవస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితరని మీరు ఎరుగుదురు కదా. ప్రతి చోట మన గొర్రెపిల్ల అని కనబడుతుంది. మన వచనాలను మీరు గమనించాలి. ఎవరి గొర్రెపిల్ల? యోహాను 1:29 చూశాము. యేసు తన ఎదుగురాగా చూసి, మరునాడు యోహాను యేసు తన ఎదుగురాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపాన్ని మోసుకొని పోయిన దేవుని ఎవరు ఆ గొర్రెపిల్ల? మన ప్రభు అయిన లోక పాపాన్ని ఏం చేసిన గొర్రెపిల్ల? మోసుకొని పోయినాడు. నీ పాపాలు మోసాడు, నా పాపాలు మోసాడు, మనందరి పాపాలు మోసాడు, మనందరి దోషాలు భరించాడు, మన దోషాలను బట్టి నలుగొట్టబడ్డాడు, మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు, మన పాపములను బట్టి శిలువలో ప్రాణాన్ని పెట్టాడు. అక్కడ రాయబడిన మాట నిర్దోషమైన రక్తం, యేసు ప్రభు రక్తం, దోషము లేని రక్తం, నిష్కలంకం అంటే కలంకము లేని రక్తం. కలంకము లేదు. యేసు ప్రభు రక్తములో ఏమి లేదు? కలంకము లేదు. నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తం. ప్రకటన 5:6. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకు పెద్దలకు మధ్యన వధింపబడినట్టుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట. ఎవరండి గొర్రెపిల్ల? ప్రభు అయినా గమనించుకోవాలి, మైండ్లో వేసుకోవాలి. గొర్రెపిల్ల ఎవరో? మన ప్రభు అయిన యేసుక్రీస్తే గొర్రెపిల్ల. సింహాసనానికి ఆ 4 జీవులకు పెద్దలకు మధ్యన వధింపబడినటువంటి గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కన్నులను ఉండేను. ఆ కన్నుల భూమి ఎంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ప్రియ సోదరి సోదరుడా, ఆయన మరణించి చనిపోయి సమాధిలో లేడు. ఆయన సమాధిని జయించి లేచి పరలోకపు తండ్రి దగ్గర 24 పెద్దల దగ్గర 4 జీవుల దగ్గర సింహాసనమందుండు. ఆ గొర్రెపిల్ల అక్కడ నిలిచి ఉండుట. ఇక్కడికి వచ్చినాడు, శిలువలో ప్రాణం ఇచ్చినాడు, చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు. పరలోకపు తండ్రి దగ్గర కుడి పార్శ్వమున విజ్ఞాపనకర్తగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. 6వ అధ్యాయము 1వ వచనం. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. 7 ముద్రలలో ఒక ముద్ర. ఈ ప్రకటన గ్రంథము రాకడకు, దానియేలు గ్రంథము, ఎజ్కేలు గ్రంథము, ప్రకటన గ్రంథము, ఈ 3 గ్రంథాలు యేసు ప్రభు రాకడను సూచించే గ్రంథాలు. ఈ 3 గ్రంథాలలో జరగబోయే కాలము వివరంగా ఉంది. అర్థం చేసుకునే వాళ్ళకు అర్థమవుతుంది, అర్థం చేసుకునే వాళ్ళకు అర్థము కాదు. ఆ 4 జీవులలో ఆ గొర్రెపిల్ల 7 ముద్రలు మొదటి దానిని విప్పినప్పుడు, ముద్రలు 7 ముద్రలలో మొదటి దానిని ఆ గొర్రెపిల్ల విప్పు అంటే 7 ముద్రలను విప్పుటకు గొర్రెపిల్లకి ఏముంది? అధికారము ఇవ్వబడింది. రండి, దేవుని వాక్యం 7వ అధ్యాయం 9వ వచనములో, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని
గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. పరలోకపు తండ్రికి గొర్రె పిల్లకి ఏం చెప్తున్నారండి ఇక్కడ 20 ప్రజలందరూ? యావత్ ప్రపంచంలో ప్రజలందరినీ కూడా, ఆయా భాషలు మాట్లాడువారు, ఆయా ప్రజలు, ప్రతి జనము, ప్రతి వంశము, ప్రతి ప్రజ, ఎవడు లెక్కింపజాలని సమూహం, యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా గొర్రె పిల్లకు పరలోకపు తండ్రికి ఏం చేస్తున్నారు? సాగిలపడి నమస్కారము. ఈ గొర్రెపిల్ల పరలోకపు తండ్రి దగ్గర వధింపబడిన గొర్రెపిల్ల మరణించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మరణాన్ని మింగివేసి మరణాన్ని ఓడించి మరణాన్ని జయించి మరణాన్ని వ్యక్తం చేసి పరలోకపు తండ్రితో సహదేవుడిగా పరలోకపు తండ్రితో సమానముగా పరలోకములో ఆనందిస్తున్నాడు. అంతేకాదు, సింహాసనాసీనుడైన మా దేవునికి, పరలోకపు తండ్రికి, అనగా గొర్రెపిల్లైన మా రక్షణకర్త అయిన యేసు ప్రభువారికి స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి ప్రజలందరూ లెక్కింపజాలని జనసమూహం అంతా ఏం చేస్తున్నారు? దేవుణ్ణి, ఆ గొర్రెపిల్లకి ఏం చెప్తున్నారు? స్తోత్రాలు చెప్తున్నారు. పరలోకపు తండ్రికి ఏం చెప్తున్నారు? స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి కేకలు. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలబడి ఉండేది. వారి సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారము. ఎంతగా దేవుణ్ణి స్తుతిస్తున్నారండి కోటాను కోట్ల దేవుని ప్రజలు. ఎవరు వీరు? అక్కడే రాయబడింది చూడండి. 14లో అందుకునేనయ్యా, 13లో పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాను. ఎవరండి ఇంతమంది జనాలు? లెక్కించలేని జనాలు. ఎక్కడి నుండి వచ్చారు? ఆయా భాషలు, తెలుగు, ఇంగ్లీషు, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళ్, ఉర్దూ, ఇన్ని భాషలు మాట్లాడేవారు, ఇన్ని కోట్ల జనాలు, ఎంత వేవేల లక్షలాది కోట్లాది ప్రజలు దేవునికి గొర్రెపిల్లకు స్తోత్రాలు తెలుస్తున్నారు. ఎవరండి వీరు అనేది ఒక దూతాడు, ఒక పెద్దలలో ఒకటి అడిగాడట. అందుకు నేను, అయ్యా నీకే తీరినగా అతను ఇలాగ నాతో చెప్పిన, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొని. యేసుప్రభు రక్తములో మనం హృదయ వస్త్రాన్ని ఏం చేశాము? తెలుపు. కెంపు వలే పాపమున్నా రక్తం వలే ఎర్రగున్నా, కెంపు వలే పాపమున్నా రక్తం వలే ఎర్రగున్నా, హిమము వలెను తెలుపుగా చేయును, హిమము వలెను తెలుపుగా చేయును పావన ప్రభు రక్తము, పావన ప్రభు రక్తము. కలువరి గిరి అందునా యేసు కరములు దాపెనుగా మనకై, కలువరి గిరి అందునా కలుషములన్నీ కడుగుకొనుము, కలుషములన్నీ కడుగుకొనుము ప్రభు యేసు రక్తములో, ప్రభు యేసు రక్తములో. ఓ కలువరి గిరి అందునా యేసు కరములు దాపెనుగా మనకై, కలువరి గిరి అందునా. ఆ గొర్రెపిల్ల రక్తములో, అనగా ప్రభు యేసుక్రీస్తు కలవరిలో చిందించిన ఆ రక్తములో తమ హృదయ వస్త్రాన్ని, మన హృదయం ఒళ్ళు శుభ్రంగా ఉండే వాసన చెప్పు వాడుతున్నాం, గుడ్డలు శుభ్రంగా ఉంటే గుడ్డలు చెప్పు వాడుతున్నాం, తల శుభ్రంగా ఉంటే షాంపూ వాడుతున్నాం. గుండె శుభ్రం కావాలంటే
గొర్రెపిల్ల రక్తం కావాలి. ఆ గొర్రెపిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారానే ఆ పరలోకానికి ప్రాప్తము నీకు దొరుకుతుంది. ఆ గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రమును ఉతుక్కుకొనువారు ధన్యులు. నీ వస్త్రమని, ఉదయమని వస్త్రాన్ని నువ్వు ఉతుక్కుంటే నువ్వు ఎవరివి? ధన్యుడివి, ధన్యురాలివి. కడగబడ్డిందా? నీ హృదయపు ద్వారమందు రక్తాపు గురుతున్నదా? నీ హృదయపు ద్వారమందు రక్తాపు గురుతున్నదా? రక్షణని చును విశ్వాసముంచిన, రక్షణని చును విశ్వాసముంచిన పరలోక సుతుడౌదు, పరలోక సుతుడౌదు. కలువరి గిరియందునా యేసు కరములు జాపెనుగా మనకై. కలువరి గిరియందునా కలుషములన్నీ కడుగుకొనుము, కలుషములన్నీ కడుగుకొనుము ప్రభు యేసు రక్తములో, ప్రభు యేసు రక్తములో. కలువరి గిరియందునా కలుషములన్నీ ఏం చేయాలా? కడుక్కోవాలా. యేసు ప్రభు గొర్రెపిల్ల రక్తంలో నీ కలుషాలు, నీ నోరు కడుక్కోవాలా. నా నోరు మంచిది కాదయ్యా అంటావు కదా, నేను నోరుతో చాలా మంది తిడుతున్నానయ్యా అంటావు కదా. ఆ నోరు యేసు ప్రభు రక్తంలో ఏం కడగవా? ఏం చేయబడాలా? ఈ చేతులు మంచివి కాదంటున్నావు, ఈ చేతులు కడగబడాలి. నీ గుండె కడగబడాలి, నా గుండె కడగబడాలి. మనం యేసు ప్రభు రక్తములో మన హృదయ వస్త్రాన్ని శుద్ధి చేసుకోవాలి. అదే అధ్యాయంలో 12-11, 12వ అధ్యాయము ప్రకటన 11లో వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి, గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి మనకు జయం వచ్చింది. ఏం జరిగింది? యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు రక్తములో మనకు జయం దొరికింది. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు ఎందుకు? ఏ క్షణం చనిపోయినా దేవుడితో ఉంటాం, ఏ క్షణం యేసు వచ్చినా ఆయనతో లేపబడతాం. ఇక భయమే లేదండి మనకు. మరణం ఏమొచ్చినా భయం లేదు మనకి. ఏమన్నా భయం ఉందా? యేసు రక్తంలో ఏం పోయింది? భయం పోయింది. అది ఎత్తైన, లోతైన, మరణమైన, జీవమైన, కష్టమైన, కరువైన, ఖడ్గమైన, ఆ ఎత్తైన, లోతైన, సుఖమైన, దుఃఖమైన ఏమైనా సరే యేసు ప్రభు నాతో ఉన్నాడు, యేసు ప్రభు నీతో ఉన్నాడు. మన ఆశ్రయము, మన దుఃఖము, మన బలము, మన గానము, మన ఔన్నత్యము, మన అతిశయం మన ప్రభువైన యేసు క్రీస్తు వారు. 13వ అధ్యాయం 8వ వచనం, ప్రకటన 13:8లో భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఇది వచనములో వధింపబడిన గొర్రెపిల్ల రక్తములో నీ హృదయ వస్త్రం కడగబడిందా? యేసు రక్తములోను శుద్ధి చేయబడ్డావా? యేసు ప్రభు బిడ్డగాను మార్చబడ్డావా? మారు మనసు పొందావా? బాప్తిస్మం పొందావా? యేసు ప్రభు రక్తములో శుద్ధి చేయబడిన అనుభవము నువ్వు కలిగి ఉన్నావా? అపోస్తుల బోధ ఎందు, సహవాసమందు, రొట్టె విరుచుట ఎందు, ప్రార్థన చేయటందు ఏడతెగని అనుభవం నువ్వు కలిగి ఉన్నావా? ప్రభునందు ప్రియ సోదరి సోదరుడా, ఈ వచనాలలో యేసు ప్రభు కల్వరి ప్రేమ మనకు కనబడుతుంది. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు పేరు రాయబడతా. ఎలా రాయబడతారు పేరు?
యేసు రక్తములో కడగబడితే నీ పేరు జీవగ్రంథములో రాయబడుతుంది. 14వ అధ్యాయం 1వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సీయోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. గొర్రె పిల్ల, ఇదిగో ఆ గొర్రె పిల్ల. ఎంత గొప్ప మాట! ఆయన నామము, ఆయన తండ్రి నామము నొసళ్ళ యందు లిఖింపబడుట. మన నొసట ఏముంటదట? దేవుని నామం, యేసు నామము ఇక్కడ మన నొసట లిఖించబడుతుంది. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందుతావో, ఎప్పుడైతే బాప్తిస్మం పొందుకుంటావో, ఇక్కడ నువ్వు ఆయన పేరు, ఆయన నీ నొసట రాయబడుతుంది. ఇక్కడ 144,000 మంది వివాహం చేసుకోకుండా, పెళ్లి చేసుకోకుండా దేవుని కోసమే జీవితాన్ని నాజీరు చేస్తున్న వ్యక్తులు పరలోకములో దేవునితో నిత్యము సియోనులో కూడా వారు ప్రకాశిస్తారు, సియోనులో కూడా వారు నివసిస్తారు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఆ గొర్రెపిల్ల రక్తమందు కడగబడిన అనుభవం, ఆ గొర్రెపిల్లతో సహవాసం చేసే అనుభవం, అలవాటును కలిగి ఉన్నావా? రండి 15వ అధ్యాయం 3వ వచనము, 15:3. వారు ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రం పవిత్రుడవు, నీకు భయపడని వాడు ఎవడు? నీ నామమును మహిమపరచని వాడు. ఇక్కడ మనం గమనిస్తే దేవుని వారు సర్వాధికారి, ప్రభువా, దేవా, ఘనమైన నీ కార్యాలు, ఆశ్చర్యమైనవి నీ కార్యాలని, దేవుని కార్యాలను కొనియాడుతున్నట్టుగా మనం ఈ వచనాల్లో మనము గమనించవచ్చు. ఆ గొర్రెపిల్ల, వధించబడిన ఆ గొర్రెపిల్ల, మరణాన్ని ఓడించిన ఆ గొర్రెపిల్ల, సమాధిని జయించిన ఆ గొర్రెపిల్ల, పవిత్రమైన రక్తాన్ని, నిర్దోషమైన నిష్కలంకమైన ఆ గొర్రెపిల్ల రక్తాన్ని మన కోసం చిందించిన గొర్రెపిల్ల, చిందించబడిన ఆ రక్తములో మన హృదయ వస్త్రాన్ని శుద్ధి చేసిన గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్ల రక్తములో మా హృదయ వస్త్రాన్ని శుద్ధి చేసుకుని ఎదురు చూస్తూ ఉతకబడిన అనుభవం, కడగబడిన అనుభవంలో నడిపించిన ఆ గొర్రెపిల్ల. కనుక దేవునికి మనం జీవిత కాలం అంతా ఏం చేయాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. దేవా, ప్రభువా, సర్వాధికారి అని దేవుని ఘనమైన కార్యాలు, ఆయన ఎంత ఘనుడు కొనియాడుతూ ఉండాలి. జీవిత కాలం అంతా చేయాల్సిందే. నీ పాప రుణం తీర్చబడితే, నా పాప రుణం తీర్చబడింది. వధించబడిన గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన అనుభవంలోకి మనం వచ్చాము. మన పాపం తూర్పు నుంచి పడబడి ఎంత దూరం అంత దూరం అయిపోయింది. ఆయన ఈ క్షణంలో వచ్చినా సరే, ఏ క్షణంలో ఆయన వచ్చినా సరే మనం సిద్ధంగా ఉన్నాం. ప్రభు రక్తంలో కడగబడిన అనుభవంలో ఉన్నాం కాబట్టి మనం ధన్యులం. 17వ అధ్యాయం 14వ వచనంలో, ప్రకటన గ్రంథం 17:14లో, వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. గొర్రెపిల్లతో ఏం చేస్తారట? అబద్ధ ప్రవక్త, క్రూర మృగము, అపవాది, ఈ ముగ్గురు దేవునితో యుద్ధం చేస్తున్నారు. సాతానునికి కూడా ఆశ, ఎప్పుడు దేవుడే పరిపాలన చేయాలా, నేను చేయకూడదా అని. ఈ అబద్ధ ప్రవక్తను, క్రూర మృగాన్ని, ఈ అపవాదిని గొర్రెపిల్ల ఏం చేసినాడు? జయించినాడు. ఎందుకు? నమ్మకమైన దేవుని ప్రజలు ఆయనతో ఉన్నారు. గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభు, రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందున ఆయన రాజులను జయించును.
యేసు ప్రభు రక్తంలో కడగబడిన నీవు సోదరి సోదరుడా ప్రభుకు నమ్మకంగా బ్రతుకుతున్నావా? నీ వీధిలో నీ సాక్ష్యం ఎలాగుంది? నీ ఇంటిలో నీ ఇరుగు పొరుగు, నీ కాలనీలో, నీ బంధువుల మధ్య నువ్వు దేవునికి సాధనంగా, సాక్షిగా, ప్రభుకు నమ్మకంగా, ప్రభుకు ప్రియమైన జీవితాన్ని జీవించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? కడగబడిన అనుభవం నీకుందా? ఇంకా దేవునికి దుఃఖకరమైనవి, ఆశకరమైనవి, దేవునికి బాధ కలిగించేటివి ఏమైనా ఉంటే వాటిని తొలగించుకొని యేసు ప్రభు రక్తంలో శుద్ధి చేయబడదా. ప్రకటన 19వ అధ్యాయం 9వ వచనం, మరి అతడు నాకు ఇలాగ చెప్పెను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరి ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో. గొర్రెపిల్ల పెళ్లి విందు, గొర్రెపిల్ల ఎవరు మర్చిపోయినారా? ఎవరమ్మా? ఎవరక్క? ఇదిగో లోక పాపాలను మోసుకొని పోతే దేవుడు. గొర్రెపిల్ల పెళ్లి విందు, యేసు ప్రభుకు పెళ్లి జరుగుతారు ఈ సంఘము అనే కన్యకతో. 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది. 7 ఏళ్ళు లోకం మీదికి శ్రమ రాబోతుంది. 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది. 7 ఏళ్ళు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మూయబడు వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. కలవరిలో వరగుదేవుడు గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించువాడుట మౌనముగా ఉండినట్టుగా మౌనము దాల్చిన దేవుడు. మన అతిక్రమ క్రియలను బట్టి నలగొట్టబడిన గొర్రెపిల్ల, మన దోషములను బట్టి వ్యాధించబడిన గొర్రెపిల్ల, మరణాన్ని మింగివేసిన గొర్రెపిల్ల, మరణాన్ని ఓడించిన గొర్రెపిల్ల, మరణాన్ని జయించిన గొర్రెపిల్ల, సమాధిని జయించిన గొర్రెపిల్ల ఆ ప్రభువైన యేసుక్రీస్తు. ఆ గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ఎవరట? ధన్యులు. గొర్రెపిల్ల పిలువబడిన పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. సోదరుడా, యేసు ప్రభు రక్తంలో కడగబడిన మనం ధన్యులము. ఎందుకు? రేపు పెళ్లి విందు ఉంది మనకి. ఏ విందు ఉంది? యేసు ప్రభు గొర్రెపిల్ల పెళ్లి విందు. 7 సంవత్సరాల విందు. వారం కాదు, నెల కాదు, సంవత్సరం కాదు, 7 ఏళ్ల విందు. కిరీటాలు, జీవ కిరీటము, అక్షయ కిరీటము, వారవార కిరీటము, మహిమా కిరీటము, ఆనంద కిరీటము, అక్షయ కిరీటము. కిరీటాల మీద కిరీటాలు నిన్ను అమరుస్తాడు. ఒక ఆత్మను ప్రభు దగ్గరికి తెస్తే ఒక కిరీటం నీకు దొరుకుతుంది. ఒక వ్యక్తి నేను ప్రభు దగ్గరికి తెస్తే ఒక కిరీటం దేవుడు నీకు ఇస్తాడు. 5 మందిని తెస్తే 5 కిరీటాలు వస్తాయి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనము ఆత్మను తీసుకురావాలి. ఒట్టి చేతులతో రాకూడదు, ఒంటరిగా రాకూడదు. మన వస్తూ ఒక ఆత్మను దేవుని మందిరానికి తీసుకురావాలా. ఛాతీకి పెట్టుకొని రావాలా. మనం ఖర్చు అయిపోవాలా, మన సమయం ఖర్చు అయిపోవాలా, మన సొమ్ము ఖర్చు అయిపోవాలా. వారి కోసం పెట్టిన ప్రతి పైసాకు 1000 రెట్లు మన ప్రభు మనకిస్తాడు. కాబట్టి ఊగులాడుకుంటూ రాకుండా ఒక ఆత్మను దేవుని మందిరానికి తీసుకొని వద్దాం రండి. ప్రకటన గ్రంథము 21:22 దానిలో ఏ దేవాలయములు కనబడలేదు, నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకైనను సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశిస్తున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమలోనికి దాన్ని తీసుకుని మొత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమునో వెయ్యబడవు. ఇక్కడ గొర్రెపిల్లయే దానికి దేవాలయము, గొర్రెపిల్లయే దానికి దీపం. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. ఆహా, ఎలాంటి ప్రకాశవంతమైన పట్టణాన్ని సియోను పట్టణంలో యేసు ప్రభుతో కూడా సూర్యుడు లేని రాజ్యాన్ని, చంద్రుడు లేని రాజ్యాన్ని
ఎండ లేని రాజ్యాన్ని, వర్షాలు లేని రాజ్యాన్ని, రోగాలు, ఏ బలహీనతలు లేని శరీరాన్ని మనం చూడబోతున్నాం. ఎంత ఆనందకరమైన దేశాన్ని మనం చూడబోతున్నాం. ఆ గొర్రెపిల్ల రక్తములో కడగబడిన అనుభవం, ఆ గొర్రెపిల్లతో విందులో కూర్చునే అనుభవం, ఆ గొర్రెపిల్లతో ఆనందించే అనుభవాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. ప్రేమ సోదరుడా, ఇక్కడ గమనిస్తే జనములు దాని వెలుగునందు సంచరిస్తారు, పురాణులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వస్తారు. గొర్రెపిల్ల జీవగ్రంథము వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు గాని నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించేవాడైనను దానిలో ప్రవేశింపడు. కాబట్టి ఇక్కడ గొర్రెపిల్ల రాజ్యము, గొర్రెపిల్లతో సహవాసము మనం చేయగలిగితే, ఆ గొర్రెపిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తుతో మనము ప్రతి ఆదివారము అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటాన్ని అనుభవంలో ఉంటూ ఆ గొర్రెపిల్లకు కృతజ్ఞతలు చెల్లిస్తూ జీవిత కాలమంతా కృతజ్ఞతాభావంతో మనం ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. గొర్రెపిల్ల పెళ్లి విందుకు మీరందరూ కూడా రెడీ ఉందరుగాక. ఎంతమంది రెడీ ఉంటారు గొర్రెపిల్ల పెళ్లి విందుకు? 7 ఏళ్ళ విందుకు రెడీనా? నోరు కాసుకో, రెడీగా ఉంటావు. ఇంకేం కాసుకోవాలా? నీ జీవితాన్ని కాసుకో, నీ యొక్క ఆలోచనలు కాసుకో, నీ కళ్ళు కాసుకో, నీ చెవులు కాసుకో. అన్ని పవిత్రమైన మాటలు విను, అపవిత్రమైన వినకు, అపవిత్రమైన చూడకు, అపవిత్రమైన మాటలు మాట్లాడకు. దేవునికి దుఃఖాన్ని కలిగించేది, ఆయాసాన్ని కలిగించేది తొలగించుకో. యేసు ప్రభు సాక్షిగా జీవించు. ఆ 7 ఏళ్ళ విందులో, గొర్రెపిల్ల పెళ్లి విందులో కూర్చొని ఆనందించుదాం. ప్రభు తన మాటలు దీవించుగాక. ప్రభా నీకు వందనాలు. ఈ మాటలను ఆశీర్వదించు. గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. బతుకు తీయబడు గొర్రెపిల్ల, మరణాన్ని జయించిన గొర్రెపిల్ల, లోకాన్ని జయించిన గొర్రెపిల్ల, మరణాన్ని మింగివేసిన గొర్రెపిల్ల, మరణాన్ని ఓడించిన గొర్రెపిల్ల, తండ్రితో కూడా కూర్చున్న గొర్రెపిల్ల, లెక్కింపజాలని గొప్ప సమూహమును సిద్ధపరిచిన గొర్రెపిల్ల. దేవా, ఆ గొర్రెపిల్ల పెళ్లి విందులో మేమును నీతో ఉండే భాగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. నువ్వు వచ్చినా సరే, మేము ఈ లోకం విడిచినా సరే నీతో ఉంటామన్న శుభప్రదమైన నిరీక్షణ మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. యేసు ప్రభు మహిమ కలిగిన నామమున హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.